నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. ఆలోచించకుండా కోరుకున్న కోరికలు మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయో ఒక కథ రూపంలో విందామా? ఒక సాధారణ నేతగాడు ఒక వరం కోరుకున్నాడు. కానీ ఆ ఒక్క కోరిక అతని జీవితాన్ని మార్చేసింది. 2 తలలు, 4 చేతులు. చివరికి అతనికి ఏమైంది? తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా మందరకుడు అనే ఒక నేతగాడు ఉండేవాడు. ఒకరోజు అతను బట్టలు నేస్తూ ఉండగా అతని మగ్గానికి ఉన్న చెక్క చట్రాలు విరిగిపోతాయి. కొత్త చట్రాలు తయారు చేయడానికి చెక్క తీసుకురావాలని గొడ్డలి పట్టుకుని అతను అడవికి వెళ్తాడు. అడవంతా తిరిగినా సరైన చెట్టు దొరకలేదు. అలా తిరుగుతూ తిరుగుతూ సముద్ర తీరానికి చేరుకుంటాడు. అక్కడ అతనికి ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఈ చెట్టును నరికితే నా జీవితాంతం మగ్గాల కోసం సరిపడా చెక్క దొరుకుతుంది అని అనుకుంటాడు. అతను గొడ్డల్ని ఎత్తి చెట్టును నరకబోతూ ఉండగా ఆ చెట్టులో నివసిస్తున్న ఒక ఆత్మ ఇలా చెబుతుంది. ఓ నేతగాడా, ఈ చెట్టు నా ఇల్లు. సముద్రం నుంచి వచ్చే చల్లని గాలుల నుంచి ఇది నన్ను కాపాడుతోంది. దయచేసి ఈ చెట్టును నరకద్దు. అప్పుడు మందరకుడు ఇలా అంటాడు. స్వామి, నేను ఈ చెట్టును నరకకపోతే నా కుటుంబం ఆకలితో అలమటిస్తుంది. కాబట్టి మీరు ఇంకెక్కడికైనా వెళ్ళండి. నాకు ఈ చెట్టు తప్పనిసరిగా కావాలి అంటాడు మందరకుడు. ఆ ఆత్మ ఇలా చెబుతుంది. నీవు ఈ చెట్టును నరకకుండా వదిలేస్తే నీకు నచ్చిన ఒక వరం ఇస్తాను. నేతగాడు ఆనందంతో ఇలా అంటాడు. స్వామి, అయితే నేను ఇంటికి వెళ్ళి నా భార్యను, స్నేహితులను అడిగి వస్తాను. తరువాత వచ్చి నాకు కావలసిన వరం చెబుతాను అంటాడు. ఆ ఆత్మ అంగీకరిస్తుంది. మందరకుడు ఎంతో సంతోషంగా ఇంటికి బయలుదేరతాడు. మధ్యలో అతనికి అతని స్నేహితుడు అయిన క్షౌరవాడు కనిపిస్తాడు. మందరకుడు జరిగిన సంగతంతా ఆ మంగలికి చెబుతాడు. మిత్రమా, ఆ ఆత్మ నాకు ఒక వరం ఇస్తానంది. నేను ఏమి అడగాలి అని తన స్నేహితుడైన ఆ మంగలిని అడుగుతాడు. మంగలి వెంటనే ఇలా అంటాడు. రాజ్యాన్ని అడుగు. నీవు రాజువైపోతావు. నేను నీ ప్రధానమంత్రిని అవుతాను. అప్పుడు మనం రాజభవనంలో సుఖంగా జీవించవచ్చు అంటాడు. అప్పుడు మందరకుడు ఇలా అంటాడు. నీ మాట నిజమే, అయినా నా భార్యను కూడా అడిగి చూస్తాను. అలా మందరకుడు అనగానే క్షౌరవాడు నవ్వుతూ ఇలా అంటాడు. తెలివైన వాడు స్త్రీల సలహా అడగకూడదు. వారికి ఆహారం, బట్టలు, ఆభరణాలు ఇవ్వచ్చు, కానీ సలహా మాత్రం అడగకూడదు. వారు తమ లాభమే ఆలోచిస్తారు అనగానే దానికి నేతగాడు ఇలా అంటాడు. అది నిజమే కావచ్చు, అయినా నా భార్య నా అర్ధాంగి, ఆమెను కూడా అడుగుతాను అని ఇంటికి వెళ్ళిన తర్వాత అతను జరిగిన సంగతంతా భార్యకు చెబుతాడు. మంగలి ఇచ్చిన సలహా కూడా వివరిస్తాడు. అప్పుడు మందరకుని భార్య ఇలా చెబుతుంది. ప్రభు, పిల్లలు, క్షౌరవాళ్ళు, సేవకులు, భిక్షకులు చెప్పిన మాటలు తెలివైన వారు వినరు. రాజుల జీవితం చాలా కష్టమైనది. వారికి విశ్రాంతి ఉండదు. రాజ్యాన్ని పాలించడం అంత సులభం కాదు. కాబట్టి రాజు జీవితాన్ని ఆశపడవద్దు అంటుంది. అయితే నేను ఏ వరం కోరుకోవాలి అని నేతగాడు అడుగుతాడు. అప్పుడు ఆమె ఇలా సమాధానమిస్తుంది. ప్రతిరోజు నువ్వు ఒకే బట్ట నేస్తావు. అది మన దైనందిన అవసరాలకు సరిపోతుంది. నువ్వు ఇంకో జత చేతులు, ఇంకో తల కోరుకో. అప్పుడు ఒకేసారి 2 బట్టలు నేయగలవు. ఒకటి ముందు వైపు, ఇంకొకటి వెనుక వైపు. ఒక బట్టతో రోజువారీ అవసరాలు తీర్చుకోగలం, మరొక దానితో అదనపు అవసరాలు తీర్చుకోగలం. అలా మనం సుఖంగా జీవించవచ్చు అంటుంది. మందరకుడు భార్య మాటకు ఒప్పుకుంటాడు. వెంటనే అతను ఆ ఆత్మ దగ్గరకు వెళ్ళి ఇలా అడుగుతాడు. స్వామి, దయచేసి నాకు ఇంకో 2 చేతులు, ఇంకో తల ప్రసాదించండి. అతను ఇంకా మాట పూర్తి చేయకుండానే అతనికి 2 తలలు, 4 చేతులు వస్తాయి. అతను చాలా ఆనందంగా ఇంటి వైపు బయలుదేరతాడు. కానీ మార్గ మధ్యలో ప్రజలు మందరకుడిని చూసి భయపడతారు. అతడిని రాక్షసుడని భావించి రాళ్లతో కొట్టి చంపేస్తారు. అలా మందరకుడు ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం వల్ల తన వినాశనం జరుగుతుంది. అందుకే ఏ పనైనా చేయాలి అంటే ముందు వెనక ఆలోచించుకోవాలి. ఒకరి సలహానే కాదు, 10 మంది సలహాలలో
ఎక్కువ ఎవరైతే మనకు మంచి చెబుతారో వారి సలహాను పాటించాలి. ఇతరులు ఇచ్చిన సలహాను పాటించే ముందు మనం కూడా ఒకటికి రెండు సార్లు అది సరి అయినదా కాదా అని సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. తెలివిగా తీసుకున్న నిర్ణయమే మన భవిష్యత్తును కాపాడుతుంది అని ఈ కథ మనకు చక్కగా వివరిస్తోంది. మరి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి కథతో మరొక వీడియోలో కలుసుకుందాం. కథ కంచికి మనమిక ఇంటికి. టాటా.